హలో అండి. డ్రెస్సు కుట్టమని ఆది టాప్ ఎవరైనా ఇస్తే కొంతమంది ఏం చేస్తారంటే డ్రెస్ని చక్కగా నీట్గా మడతేసేసి ఫోల్డింగ్ చేసేసి క్లాత్ మీద వేసి కట్ చేసేస్తారు. అలా కాకుండా కొలతలు తీసుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే షోల్డర్ నుంచి టాప్ ఎడ్జ్ వరకు ఎంత ఉందో కొలుచుకొని మనం మెజర్మెంట్ని ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని చక్కగా ఫ్లాట్గా అయితే పెట్టేసుకొని ముడతలు లేకుండా చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది కొలుచుకొని ఒక పావు ఇంచ్ మార్క్ అనేది ఒక అర ఇంచ్ మార్క్ అయినా ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర కూడా అంతే, నడుం కొలుచుకున్నాక మళ్ళీ ఒక అర ఇంచ్ మార్క్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కట్స్ అయినా సరే కట్స్ దగ్గర కూడా ఎంత ఉందో కొలుచుకొని అయితే ఒక అర ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అర ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలి అంటున్నానంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి కట్స్ ఎంత వాటికి లెంత్ ఉందో చూసుకొని ఆ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది ఎంత బార్ వచ్చింది అనేది చూసుకొని దాని మీద ఒక అర ఇంచ్ మార్క్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మెజర్మెంట్ అంతా గుర్తుంచుకోవడానికి మనం ఏమేమి కొలుచుకున్నాం అనేది రాసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద లెంత్ వెడల్పు ఉంటుంది కదా, టాప్ కింద లెంత్ అదైతే కొలుచుకొని అయితే వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ బార్ ఎంత ఉందో చూసేసుకోవాలి. హ్యాండ్స్ మెజర్మెంట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఒక సైడు మాత్రమే వేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఖర్చులతో కొలవడం లేదు, ఓన్లీ మా కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత బాగుందనేది డీప్ స్ట్రైట్లోనే చూసేసుకున్నాను. అట్లాగే బ్యాక్ కూడా అంతే, బ్యాక్ కూడా స్ట్రైట్ ఎంత ఉంటుందో రౌండ్కి వచ్చేప్పటికి ఎంత అనేది తెలుస్తుందో అంత వాటికి అనేది చూసుకొని అది కూడా నేను మెజర్మెంట్ అనేది రాసేసుకున్నాను. ఇప్పుడు సంఖ వరకు ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి సంఖ వరకు ఎంత ఉందో డౌన్ అనేది చూసుకొని అది కూడా మార్కింగ్ అనేది చూసుకొని కొలత అనేది వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మ్యాక్సిమం అన్ని కొలతలు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ లెంత్ కూడా ఎంత ఉందనేది తీసేసుకుందాము. షోల్డర్ లెంత్ కూడా కొలిచేటప్పుడు క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకుండా చూసుకొని అయితే పెట్టేసుకోవాలి. నేను షోల్డర్ లెంత్ పెట్టుకున్నాను, మెడకి కటింగ్ చేయడానికి ఎంత కావాలంటే అంత పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే 2.5 కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఖర్చుతో సహా అయితే వేయలేదు, ఓన్లీ ఓపెన్ ఏరియాది మాత్రమే వేసాను కాబట్టి అలాగొచ్చింది. చూసుకోండి, నేను 1/2 ఇంచు తగ్గించాలని తక్కువ పెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. ఇలాగ మెజర్మెంట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, మనం ఆది డ్రెస్లో కొన్ని అనేది షింకిపోతూ ఉంటాయి. వాటి కొలతల మీద ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే డ్రెస్ ఫ్రీగా ఉంటుంది.